ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి దినము ప్రతి ఒక్కరికి ఎంతో కృప అవసరమైంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదాము. కనుక ప్రతి ఒక్కరికి కృప సమృద్ధిగా కావాలి. కృప చేతనే ప్రతి ఒక్కరు కూడా విడిపించబడుతూ ఉన్నారు. ఈరోజు కృప విస్తరించబడేలాగా నువ్వు సిద్ధపడాలి. కృప విస్తరించబడ్డానికి గాను పాపమందు నిలిచి ఉండకుండా ఆయన పాదాల యొద్దను వేడుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. నిరంతరము దేవునికి స్తుతించాలి. ఆయన యొక్క కృపను మనం పొందాలి. బలాన్ని మనం పొందుకోగలగాలి. కృప చేతనే మనం అన్ని విషయాల్లో సహాయాన్ని పొందుకోగలగాలి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయన. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలపు పరిస్థితుల గురించి గాని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి గాని, అన్నిటిని కూడా గ్రహించుకోగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. ప్రతి పరిస్థితి వెనక ఎటువంటి చీకటి దాగుందనేటువంటి గ్రహింపు మనలో ఉండాలి. అటువంటి చీకటి దాగుందనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని మనం వేడుకోవాలి. రాబోయే కాలపు చింతలన్నీ, బలహీనతలన్నిటిని ఆధారంగా దుష్టుడు చేసుకొని మన జీవితాల్లో పనిచేయకూడనట్లుగా కృప వెంబడి కృపలో నుంచి మనం పరిగెత్తేలాగా మనం ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో గాని, ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి జీవితంలో గాని, ఇంకా కుటుంబం విషయంలో పరుగులెత్తేటువంటి విషయంలో గాని సమృద్ధి అయినటువంటి కృపనివ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు చూసినప్పుడు మోషే అయితే అన్ని పరిస్థితులను అతను గుర్తించి చెప్పాడు. మౌనంగా ఉండండి. కృపను గుర్తించడం ద్వారా దేవుడు చేయబోయే అద్భుతాన్ని అతను గుర్తించినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అతడు బలహీనుడిగా లేడు గాని, అతడు ఖచ్చితంగా దేవుడు ఒక కార్యం చేస్తున్నటువంటి విషయం మాత్రం అతనికి అర్థమైంది. కనుక నువ్వు దేవుడి వల్ల కృప పొంది, నువ్వు బలం పొంది, ఆ కృపను దుర్వినియోగం చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఇష్టానుసారం ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడంటే అక్కడ అలా సనగడం, మన నుంచి నీళ్లు చేదైనటువంటి దాని నుంచి విడుదల, ఎక్కడైనా సరే వారు విడుదల పొందడానికి ముందే దేవుడు చేయలేదని సనగడం అనేది వారి జీవితంలో ఉంది. నువ్వు ఎన్నో కృపలు పొందుకొని ఇంకా సనుగుతుండడం ఎందుకు? అలా సనగడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? దేవుడు కృపనిస్తూ ఉన్నాడు కదా! హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 వచనం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాళ్ళైపోయేలాగా మీరు ఉండకూడదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అని చెప్తూ ఉంది. కృప ఏం తీసుకొని వస్తుంది? నిజమైన ఆదరణ తీసుకొస్తుంది. ఎంతో శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలుగు చేస్తుంది. ఇంకా నీ జీవితంలో నీ స్థిరత్వాన్ని అది కలుగు చేస్తుంది. కనుక ఇటువంటి కృపను పొందాలంటే ప్రార్థన ద్వారానే తప్ప, దేవుని వేడుకోవడం ద్వారా తప్ప, మరి దేనివల్ల ఎవరు కూడా ఏమీ పొందలేరు. కనుక ఇటువంటి కృప కొరకు ఈరోజు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నానా విధమైనటువంటి కృపను నువ్వు పొందుకోగలగాలి. అంటే జీవితంలో నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని సహించడానికి కావాల్సినటువంటి బలం దేవుడు మనకిస్తాడని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆయన నీకు ఇచ్చినటువంటి కృపను నువ్వు కాళ్ళతో త్రొక్కకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఏదైనటువంటి వేరు నీలో పుట్టకుండా నువ్వు చూసుకోగలగాలి. విషపూరితమైనటువంటి ఆలోచన అయినటువంటి తలంపులే చేదైనటువంటి వేరు నీ హృదయంలో పుట్టిస్తూ ఉంటాయి. దేవుని కృపని నువ్వు నిర్లక్ష్య పెట్టి కాళ్ళతో తొక్కేటంత స్థితి నీలోనికి రాకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తన ఎదుట ఉంచబడిన ఆనందము ఎలాంటిదో అతడెరిగి దేవుని సంతోషపెట్టడంలోని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే స్థిరంగా ఉన్నారో, ఈరోజు నీవు కూడా అన్ని ఎదుట పెట్టబడినటువంటి గొప్ప బహుమానం గురించి గుర్తించి దానిలో ఆనందించడానికి సమస్తాన్ని నువ్వు పెంటగించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కనుక ఈ ఉదయకాలాన్ని ఎంతో కృప నీకు కావాలి. దానికి తగినట్లుగా నువ్వు ఉండు. అది నువ్వు దొరుకుతుంది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి స్తుతిస్తుండగా ఆయన కృప వెంబడి కృపలో నుంచి శాశ్వతమైన కృపను సమృద్ధిగా కుమ్మరింపజేసి బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నీ ప్రేరేపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నాయన ప్రత్యక్షత కలిగినటువంటి మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని, నీ కృపలో ప్రభు నాయన జీవం ఉంది కనుక ఆ జీవాన్ని బట్టి అనేక మంది జీవించుటకు సహాయం అనుగ్రహించమని యేసు నామములో అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.